హాయ్ ఫ్రెండ్స్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఓ సుకుమారి సినిమా ఈ రోజే చూశాను. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆనంద్, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుకుమారి చిన్నప్పుడే పుట్టిన వెంటనే ఆమె బాడీలో ఎలక్ట్రిక్ పవర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ముట్టుకుంటే షాక్ కొట్టి భయపడుతూ ఉంటారు. అలాంటిది తల్లి ముట్టుకోగానే ఆ ప్రేమకి ఆమెలో ఉన్న షాక్ పోతుంది. తండ్రి కూడా అందరూ ఎత్తుకుంటారు. అయితే తల్లి పోయిన తర్వాత మళ్ళీ షాక్ కొట్టే పవర్ ఆ అమ్మాయికి వస్తుంది. అయితే ఈ షాక్ వల్ల ఆమె పెళ్లి జీవితం ఎలాంటి ఇబ్బందుల్లో పడింది అన్నది మిగిలిన కథ. పర్వాలేదు అనిపిస్తుంది సినిమా. అయితే దర్శకుడు హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ పెట్టాల్సిన ఫోకస్ అనవసర సన్నివేశాల మీద ఎక్కువ పెట్టినట్లు కనబడుతుంది. తిరువీర్తో సింగిల్ గా తీసిన సీన్లు సినిమాకి ఏమాత్రం ఉపయోగపడవు. క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన సన్నివేశాలు కూడా అంత ఆకట్టుకునే విధంగా లేవు. ముఖ్యంగా హీరో ఫ్యామిలీతో వచ్చే గొడవలు, వాటి మీద తీసిన సన్నివేశాలు చాలా కృతకంగా ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. పర్వాలేదు అనిపిస్తుంది క్లైమాక్స్. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ఇద్దరు సినిమాని నిలబెట్టారని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. పాటలు ఏమంత గొప్పగా లేవు, సాహిత్యం అస్సలు బాగాలేదు, ఫోటోగ్రఫీ ఓకే. ఝాన్సీ ప్రెసిడెంట్ గా నటించిన వ్యక్తి, హీరోయిన్ తండ్రి పాత్రలో ఆనంద్, హీరో తల్లి పాత్రలో ఆమని అందరూ బాగానే చేశారు. మంచి క్యాస్టింగ్ పెట్టుకొని దర్శకుడు మంచి సన్నివేశాలు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మధ్యలో రావాల్సిన శోభనం సన్నివేశం ఇంటర్వెల్ దగ్గర పెట్టడం సినిమాకి చాలా ల్యాగ్ ని సృష్టించింది. సాగదీసినట్లు అనిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ లాంటి మంచి నటి, తెలుగు బాగా తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని పెట్టుకోకుండా సినిమాల్లో అనవసరమైన తెలుగు వచ్చి రాని అస్సలు రాని హీరోయిన్లు పెట్టుకుంటారు కేవలం ఎక్స్పోజింగ్ కోసం. ఈ అమ్మాయి అన్ని చేస్తుంది కానీ ఎందుకో తెలుగు యాక్టర్స్ ని పెట్టుకోరు మనోడు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అయితే డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద మైనస్. ఆ సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా టచ్ అయ్యే విధంగా, హార్ట్ టచ్ చేసే విధంగా లేవు. అక్కడ జాగ్రత్త పడి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.